ఏమండి ఈ సర్పంచ్ ఎలక్షన్స్ కి ఏం డబ్బులు పంచుతున్నారు, ఏం మందులు పంచుతున్నారు ఈ ఊర్లలో. ఏంది అసలు అంతగానం జీతాలు ఉంటాయండి సర్పంచ్లకి? అంత పోటీ చేస్తున్నారు. అబ్బా సర్పంచ్ జీతం తెలిస్తే నువ్వు హడలెక్తావు. ఎందుకు 1,00,000 ఉంటుందా? 1,00,000 కాదే, సర్పంచ్ జీతం అయితే తెలుసా? 6,500. అబ్బే 6,500కే అంత చేస్తున్నారా? 6,500కి అంత లక్షలు పెట్టి పంచుతున్నాడంటే అంతా ఎవరి నుండి వసూలు చేస్తాడు? మళ్ళా ప్రజల నుండే వసూలు చేస్తాడు, గ్రామం నుండే వసూలు చేస్తాడు. అర్థమైందా? అభివృద్ధి ఉండదు అక్కడ. ఎలా వసూలు చేయాలో ఆలోచిస్తాడు. ప్రజలు కూడా అలానే తయారయ్యారు. ఎవరు డబ్బులు ఇస్తారా, ఎవరు దాగిపిస్తారా, ఆ 500 కకృతి పడుతున్నారు, ఆ మందు కకృతి పడుతున్నారు, కానీ నిజాయితీగా వచ్చేటాని గురించి ఆలోచిస్తలేరే. అవును, కరెక్టే. 6,500 కూడా నిజాయితీగా చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని ఎంకరేజ్ చేయాలా. ఒకవేళ వాళ్ళు డబ్బులు ఇస్తున్నా, బాబు నీ డబ్బులు వద్దు, నువ్వు మంచిగా పాలన చేయి, గ్రామాన్ని అభివృద్ధి చెందించు, విద్యుత్ దీపాలు వెలిగించు, రోడ్లు మరమ్మత్తు చేయించు, స్కూళ్ళు స్థాపించు, బస్సులు వేయించు అని ఆలోచించాలి. అదే అడగాలి. ఏమేమి నిధులు వస్తాయి గవర్నమెంట్ నుండి అని చెప్పి ఆలోచించి ఆ నిధులకు లెక్కలు చెప్పమనాలి. చాలు, అప్పుడు అభివృద్ధి చెందుతుంది గ్రామము. అంతేగాని ఎవరింత ఇస్తారా, ఎవరింత దాయిపిస్తారా అని ప్రజలు ఆలోచించద్దు. పాలకులు కూడా ఇలా దోచుకుందాము, గ్రామం నుండి ప్రజలను దోచుకుందాము, నిధులను దోచుకుందామని వచ్చే వాళ్ళను కూడా వాళ్ళు కూడా ఇవన్నీ ఆపియాల. అర్థమైందా? అసలు ఎవరన్నా ఉన్నారా అట్లా ఆలోచించటోళ్ళు? కష్టమేలే, వీళ్ళు ఆలోచించారు. ఇక్కడ ప్రజల తప్పు ఉంది, పాలకుల తప్పే ఉంది. కాబట్టి మీరు కూడా ఆలోచించండి, నిస్వార్థంగా ఉన్న వాళ్ళనే ఎన్నుకోండి. అర్థమైందా? సర్పంచ్ పోటీ ఎలక్షన్లకు మంచి నాయకులనే మీరు ఆహ్వానించండి. ఓట్ ఫర్ ద రైట్ పర్సన్.